నమస్కారాలు అందించడానికి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు మొహమ్మద్ అఖిలా ఫర్హీ. నేను శ్రీ తెలంగాణ పబ్లిక్లో 600కి 595 మార్క్స్ వచ్చినాయి. నేను ఎన్టీఆర్ జిల్లాలో టాపర్గా నిలిచాను. దీనికి ప్రధాన కారణం నా పేరెంట్స్ అండ్ మా టీచర్స్. ఆల్సో మన గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన విజన్ మనకి ఎంతో ఉపయోగపడింది. ఆయన 100 days యాక్షన్ ప్లాన్ అని ఒక ప్రణాళికని విడుదల చేశారు. దానివల్ల ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా వాళ్ళ లెవెల్కి తగ్గినట్టు, వాళ్ళ స్టాండర్డ్కి తగ్గినట్టు ఎడ్యుకేషన్ అందింది, వాళ్ళకి విద్య అందింది. ప్రైవేట్ స్కూల్స్కి కూడా కాంపిటీషన్ ఇచ్చినట్టుగా ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా ఎదిగింది. అందుకని చెప్పి నేను విద్యాశాఖ మంత్రి గారికి, మన ప్రభుత్వానికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకి ఇర్రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కల్పించి, మిడ్ డే మీల్స్ కల్పించి, యూనిఫామ్, బ్యాగ్స్, బుక్స్, షూస్ ఎంతో సహకారం అందించారు. ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎంతో లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్స్లో చదివినంత ఎడ్యుకేషన్ కూడా ₹1 ఖర్చు చేయకుండా గవర్నమెంట్ స్కూల్స్లో పొందగలిగాము. మేము దీనికి చాలా కృతజ్ఞతలు ఫీల్ అవుతున్నాం. ఇవాళ ఇంత మంచిగా కార్యక్రమం ఆర్గనైజ్ చేశారు. మా పేరెంట్స్ అందరికీ సన్మానం చేశారు, మా టీచర్స్ని పిలిచారు. దీనికి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను. చాలా ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు నాగదుర్గా రాణి. నేను కేఎస్ఆర్జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి చదువుకున్నాను. నాకు ఈ 10th క్లాస్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్స్లో 600కి 593 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ని అచీవ్ చేయడానికి ముఖ్య కారణం మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేసిన 100 days యాక్షన్ ప్లాన్. ఇందువల్ల నేను విద్యాశాఖ మంత్రి వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన మా టీచర్స్ అందరికీ, డిఈఓస్, ఎంఈఓస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ఇలా చదువుకోవడానికి మాకు చాలా సపోర్టివ్గా నిలిచిన మా పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా కేంద్ర బిందువులు మన జిల్లా కళాశాల అనే చెప్పవచ్చు. ఒక మంచిగా మార్క్స్ స్కోర్ చేసి ఈ రోజు ఈ కార్యక్రమానికి కారణకర్తలైన స్టేజ్ మీద ఉన్న టాపర్స్ అందరికీ, అలాగే మీరందరికీ టోటల్ 42 మంది పిలిపించారు. ప్రతి ఒక్కరికి వీళ్ళని టాపర్ అవ్వడానికి వెనుకుండి బాగా వాళ్ళని స్కూల్కి పంపించి ఇంట్లో ఇబ్బంది పెట్టకుండా చదవడానికి టైం ఇచ్చి చదివించిన తల్లిదండ్రులందరికీ, వాళ్ళని చదివించిన గురువులందరికీ, అలాగే వాళ్ళకి చదవడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రతిసారి మన జిల్లాలో చూసుకుంటే పాసింగ్ పర్సంటేజ్ పెరుగుతూనే వస్తూ ఉంది. అదే ప్రకారం ఈసారి కూడా 24-25లో 75.9% ఉంటే ఈ సంవత్సరం 78.95% పాస్ పర్సంటేజ్ పెరిగింది. దీంట్లో పాస్ పర్సంటేజ్ టోటల్ అంటే అది అరౌండ్ 88% అవుతుంది. దానికి ప్రతి ఒక్కరికి నేను అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళని చూసుకుంటే 72% ఫస్ట్ క్లాసే వచ్చి ఉన్నారు అందరూ. హైయెస్ట్ నెంబర్ ఫస్ట్ క్లాసే ఉన్నారు పిల్లలు. అంటే ఎన్టీఆర్ జిల్లాలో జస్ట్ పాస్ అవడం కాదు, ఎక్కువ మంది 72% ఫస్ట్ క్లాస్ వచ్చారంటే అది గవర్నమెంట్ స్కూల్స్కి ఉన్న సత్తా, పిల్లలు చూపించిన ఆ చొరవ, వాళ్ళకి నేర్పించిన టీచర్స్ చూపించిన డెడికేషన్. దీనికి అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఈసారి 100 days యాక్షన్ ప్లాన్ అయితే ఉందో ఇది చాలా సత్ఫలితాలు ఇచ్చిందని మనము భావించవచ్చు. ఇప్పుడే పేరెంట్స్ అలాగే పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మీరు అందరూ విన్నారు. ఈ 100% ఈ పాస్లో అలాగే ఈ 100 days యాక్షన్ ప్లాన్ అయితే ఉందో ఇది చాలా హెల్ప్ చేసింది. ఇది యాక్చువల్లీ ప్రిపరేషన్ స్ట్రాటజీ. నార్మల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాడు, ఈ పెద్ద ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏం చేస్తామంటే యాక్షన్ ప్లాన్ వేసుకుంటాం, స్ట్రాటజీ అంటాం దాన్ని. అంటే ఒక్కొక్కరికి ఒక బలం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక బలహీనత ఉంటుంది. ఆ వీక్నెస్ స్ట్రెంత్ ఐడెంటిఫై చేసుకుంటూ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఎలాగ దాన్ని మనం ఈ స్ట్రెంగ్స్ మీద మనము ఇంప్రూవ్ చేసుకొని హీనతలను తగ్గించుకొని ఎట్లా మనం ట్యూన్అప్ చేసుకోవాలి, ఇది స్ట్రాటజీ అనమాట. ఈ 100 days యాక్షన్ ప్లాన్ అయితే ఉందో 10th అది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఏం చేస్తాం మీకు అందరికీ తెలుసు. పేరెంట్స్ అందరూ మీరు ఇంటరాక్ట్ చేస్తూ ఉంటారు పిల్లలతో. డాడీ నాకు ఈ సబ్జెక్ట్ బాగా తెలుసు డాడీ, కానీ ఈ సబ్జెక్ట్ కొంచెం వీక్గా ఉన్నాను. మమ్మీ నాకు మ్యాథ్స్ బాగా వచ్చు మమ్మీ, కానీ సోషల్ ఎందుకు అర్థం కావట్లేదు. పిల్లలు చెప్తుంటారు కదా. అలా చెప్తున్నారంటే వాళ్ళకి కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి, కొన్ని వీక్నెస్ ఉన్నాయి. దాన్ని ట్యూనప్ చేసుకోవడానికి 100 days యాక్షన్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్.
మీరు ఇంట్లో మనం ఎంత చెప్పినా ఏం చేసినా కూడా ఫైనల్లీ పిల్లలకి చదవండి చదవండి అని చెప్తుంటారు, కానీ ఏ సబ్జెక్ట్ ఎంత చదివారు, ఏ సబ్జెక్ట్లో వాళ్ళకి ఇంప్రూవ్ అవుతా ఉంది, ఏ సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అని ఇది అనలైజ్ చేయాలంటే కంపల్సరీగా అది రెగ్యులర్గా ఎగ్జామ్ జరుగుతూ ఉండాలి, టెస్ట్ జరుగుతూ ఉండాలి. అదే టీచర్స్ ఈసారి చేశారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్లో వాళ్ళకి ప్రతిరోజు స్లిప్ టెస్ట్ ఇచ్చి స్లిప్ టెస్ట్లో వాళ్ళకి వచ్చే రిజల్ట్స్ బట్టి ఫస్ట్ స్లిప్ నేను కూడా మానిటర్ చేశాను. ఫస్ట్ వీక్ ఇచ్చినప్పుడు స్లిప్ టెస్ట్లో ఎవరైతే కింద ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ టెస్ట్కి కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టెస్ట్కి మరింత ఇంప్రూవ్ అయింది. అంటే ఆ స్ట్రాటజికల్గా ఎవరికైతే ఎక్కడ వీక్ పాయింట్ ఉందో ఆ పాయింట్ని మళ్ళీ స్ట్రెస్ చేసి దాని మీద ఇంప్రూవ్ చేసుకుని చెప్పేసరికి పిల్లలకి కూడా ఆ చైతన్యం వచ్చింది. ఇప్పుడు మ్యాథ్స్లో స్ట్రాంగ్గా ఉన్న పిల్లలు సోషల్లో వీక్ ఉంటున్నారంటే ఇప్పుడు ఆ పిల్లలకి సోషల్ మీద దృష్టి పెట్టాలి. బాబు సోషల్లో ఎక్కడ వీక్ ఉన్నావు, అగైన్ నువ్వు ఆ చిన్న క్వశ్చన్స్లోనా లేదా సబ్జెక్ట్ అర్థం చేసుకున్నట్లు ప్రాబ్లం ఉందా, ఇలాగ వాళ్ళకి మైక్రో లెవెల్గా హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళలో మళ్ళీ ఎవరైతే 1-2 మార్క్స్లో వెళ్ళిపోతున్నారో 1-2 మార్క్స్ తగ్గి వస్తూ ఉంది కానీ వాళ్ళకి రావాలి, అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి పిల్లల్ని చాలా చాలా జాగ్రత్తగా టీచర్స్ పర్సనల్గా వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని సరిదిద్ది వాళ్ళని కరెక్ట్గా ట్యూన్ చేస్తే ఫలితం ఈరోజు మీ ముందు ఉంది. సో రాష్ట్రంలోనే టాప్ వచ్చిన వాళ్ళు మన జిల్లా నుంచి ఉన్నారు. 72% పీపుల్ స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ వచ్చారు. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని మనం చెప్పొచ్చు గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్స్లో. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో 10th పిల్లలు చూపించిన సత్తా ఒక చారిత్రాత్మక ఘట్ట. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని మనం ఒక మెమొరబుల్గా తీసుకెళ్ళాలి, పిల్లలకి మరింత మోటివేట్ చేయాలి, పేరెంట్స్కి ధన్యవాదాలు తెలియజేయాలి, ఆ టీచర్స్కి అభినందనలు తెలియజేయాలని తెలియజేస్తూ అట్లాగే సో పిల్లలతో ఇలా చేయడంతో నెక్స్ట్ వచ్చే పిల్లలు ఇప్పుడు ఎవరైతే 9th నుంచి 10th వచ్చారో ఆ పిల్లలు కూడా ఒక స్ఫూర్తిగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. దాంట్లో షైనింగ్ స్టార్ కార్యక్రమం కావచ్చు, ఇలాగే 100 డేస్ యాక్షన్ ప్లాన్ కావచ్చు. సో వాళ్ళకి గుర్తించడము, అలాగే ఫర్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో పాస్ అయింది ఆ ప్రభంజనాన్ని న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్ చేసింది కూడా ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటాను దేశంలోనే. అటువంటి మంచి విప్లవాత్మక కార్యక్రమాలతో ముందుకెళ్తే కంపల్సరీగా చదివే పిల్లలకి ఆసక్తి ఉంటుంది, నేర్పించే టీచర్స్కి మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, చదివే పిల్లలు కూడా మంచిగా చదువుతారు, పేరెంట్స్ కూడా మోటివేషన్ వస్తుంది, ఓవరాల్ సమాజం బాగుపడుతుంది. మనం వికసిత భారత్ ఎలాగైతే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలనుకుంటున్నామో అవన్నిటికీ ఇవి తోడ్పడతాయి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో చేపడుతున్నాం, చాలా ఆనందం. దీనికి మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి వర్లకి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్లకి, అట్లాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, అలాగే మన ఎడ్యుకేషన్ కమిషనరు, అలాగే సెక్రటరీ గారికి, అలాగే మన జిల్లా స్థాయికి వస్తే మన డిఈఓ గారికి, అలాగే మన అందరి ఎంఈఓలకి, ప్రత్యేక హెచ్ఎంస్కి, ప్రత్యేక సబ్జెక్ట్ టీచర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ మన కోసమే, మనం దీన్ని నేర్చుకుంటే మంచిగా భవిష్యత్తు బాగుంటుంది, మార్క్స్ బాగా వస్తాయని అర్థం చేసుకొని చదివి పాస్ అయ్యి మంచి మంచి ర్యాంకులు తెచ్చుకున్న ప్రతి ఒక్క పిల్లలకి స్టూడెంట్స్కి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మీడియా మిత్రులు మీ ద్వారా ఈ విషయం చాలా వరకు ప్రజలకి తెలియాలి, తెలియని వాళ్ళు తెలుసుకోవాలి, తెలిసిన వాళ్ళు మోటివేట్ అయ్యి ఇంకా అచీవ్మెంట్ చేయాలి. అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ సెక్టర్ని ఈ వేదిక మీద నేను మొబిలైజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. మార్గదర్శులు చాలామంది పిల్లలు ఇప్పుడు చూస్తుంటే వాళ్ళతో మాట్లాడుతుంటే కొంతమంది తాపి మేస్త్రి పిల్లలు, కొంతమంది ఆటో డ్రైవర్ పిల్లలు, కొంతమంది డైలీ వేజ్ పిల్లలు. సో ఇట్లాగా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి వాళ్ళు చదువుకుని ఈరోజు సత్తా చాటారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కొన్ని ఆర్థిక సమస్య రావచ్చు. కాబట్టి మన జిల్లాలో చాలామంది మార్గదర్శులు ఉన్నారు. అటువంటి మార్గదర్శులు ముందుకు వచ్చి ఇటువంటి పిల్లల్ని ఆదుకొని వాళ్ళకి హయ్యెస్ట్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి తోడ్పడితే మరింత వాళ్ళకి ఉపయోగపడుతుంది అని సందర్భంగా భావిస్తున్నాను. ఇప్పుడే వాళ్ళ డ్రీమ్స్ చూసాం, అక్కడ వాళ్ళ డ్రీమ్స్ చూసాము ఎంత చక్కగా. కొంతమంది నేను ఐఏఎస్ అవ్వాలి, కొంతమంది నేను సైంటిస్ట్ అవ్వాలి, కొంతమంది నేను పైలట్ అవ్వాలి, నేను ఏరోస్పేస్ సైంటిస్ట్ అవ్వాలి, ఎంత చక్కగా రాసుకుంటున్నారు చూడండి వాళ్ళ కళలు. సో అదన్నిటికీ ఒక కారణం ఉంది. వాళ్ళ సమాజంకి హెల్ప్ చేయాలని కొంతమంది, మా పేరెంట్స్కి హెల్ప్ చేయాలని కొంతమంది, మన సమాజాన్ని మరింత మెరుగుపడాలని కొంతమంది. సో ఇటువంటి ఎన్నో ఆశయాలు ఉన్నాయి వాళ్ళకి, ఎంతో ఆశయాలతో వాళ్ళంతా ఇంట్రెస్ట్తో చదవాలనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి మనం సరైన మార్గదర్శనం, సరైన సపోర్ట్ ఇవ్వగలిగితే స్కై ఇస్ ద లిమిట్. ఎన్టీఆర్ జిల్లా కేవలం జిల్లాలో కాదు, రాష్ట్రాల్లో కాదు, దేశంలో నంబర్ 1 అయ్యే సత్తా జిల్లాకు ఉంది. అటువంటి పిల్లలు మన దగ్గర ఉన్నారు. కాబట్టి మార్గదర్శనం ఈ అంశాన్ని గుర్తులు పెట్టుకొని దయచేసి ముందుకు వచ్చి ఈ పిల్లల్ని ఆదుకోవాలి. వాళ్ళకి కావాల్సిన మార్గదర్శనం కావచ్చు, కోచింగ్లు కావచ్చు, స్టడీకి ఎండోటీ కావచ్చు, ఇటువంటిది వాళ్ళకు హెల్ప్ చేస్తే కంపల్సరీగా మన పిల్లలు కూడా ఏ ప్రైవేట్ సంస్థకి తక్కువ లేకుండా, సో ఏ కాంపిటీషన్ ఎగ్జామ్లో కూడా వెనకపడకుండా ముందుకెళ్ళి మన సమాజానికి మంచి చేస్తారు, ఒక మంచి వనరులుగా మారుతారనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇంకా మార్గదర్శుల విషయం మాట్లాడితే అజా కుమారి సయీద్ సాఫియా అనే పాప 581 మార్క్ తీస్తే, సో వాళ్ళకి ఒక మార్గదర్శి భవిష్య కాలేజ్ వాళ్ళు
ఫ్రీ సీట్ కూడా ఆఫర్ చేస్తున్నాం, ముందుకు వచ్చారు. వాళ్ళకి ఈ వేదిక ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సీఎం గారు ఎప్పుడు చెప్తుంటారు, మనం ఈ సమాజంలో పుట్టాము, చాలామంది ఈ సమాజంలో పుట్టి ఇక్కడే పెరిగి ఎంతో పెద్ద పెద్ద వ్యక్తులు అయ్యారు, ఎంతో సంపాదించున్నారు. కానీ కొంతమంది ఇదే సమాజంలో పుట్టి ఇంకా పేదరికంలో ఉన్నారు. వాళ్ళని మనం వెనక తిరిగి చూడాలి, వాళ్ళని కంపల్సరీగా మనం ఆదుకోవాలి. అప్పుడే సమాజం ఓవరాల్గా బాగుంటుందనే ఉద్దేశంతో P4 కార్యక్రమం చేపట్టారు. ఈ P4లో కూడా ఈ పిల్లల్ని ఆదుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, గుడ్. సో అట్లాగే ఈ కార్యక్రమంలో మనకు ఎవరెస్ట్ శిఖరంలో నిర్వహించిన పిల్లలు కూడా వచ్చున్నారు, వాళ్ళకి కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఇక్కడే మేడం ఈవిడ ఫస్ట్ మార్గదర్శి, ఆవిడ సార్ నేను వెన్యూ ఫ్రీగా ఇస్తాను, వచ్చి ఇక్కడ చేయండి అని ఇచ్చారు. సో ఇట్లాగా వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ విల్ బి ఎ వే. మనం మంచి కార్యక్రమం చేయాలి, పిల్లల్ని మోటివేట్ చేయాలి, వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటలు వేయాలనుకుంటే కంపల్సరీగా మార్గదర్శులు ఉన్నారు, వాళ్ళు ముందుకు వస్తారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇదే స్ఫూర్తితో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క బిజినెస్ పీపుల్ కావచ్చు, అలాగే నాయకులు కావచ్చు, అట్లాగే NRIs కావచ్చు, ఈవెన్ మీడియా మిత్రులు మీరు కావచ్చు, దయచేసి పిల్లలకి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అందరికీ డబ్బులు అవసరం ఉండదు, డబ్బులు అన్నిటికీ అవసరం కూడా ఉండదు. కొన్ని దగ్గర ఒక సపోర్టు, ఒక మార్గదర్శనము, ఒక మంచి ఇన్ఫర్మేషన్, ఒక మంచి నెట్వర్కింగ్ చేసిస్తే ఆ పిల్లలకి ఎంతో భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన జిల్లాకి పేరు తీసుకొచ్చిన ప్రతి ఒక్క టాపర్స్కి ఈరోజు నేను హృదయపూర్వక అభినందనలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, వాళ్ళు చదివించిన టీచర్స్ అందరికీ మళ్ళీ ఒకసారి అభినందనలు, థ్యాంక్స్ తెలియజేస్తూ, నెక్స్ట్ బ్యాచ్కి మరింత స్ఫూర్తితో, మరింత ఉత్సాహంతో మీరు పాఠాలు చెప్పి ఏదైతే ఈ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఉందో మన పాస్ పర్సెంటేజ్ ఇది మరింత పెంచి రాష్ట్రంలోనే మన జిల్లాని నంబర్ 1గా నిలబెట్టాలని తెలియజేసుకుంటూ, మళ్ళీ ఒకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పిలుస్తాము. వెంటనే తల్లి గారు, తండ్రి గారు మరియు ఆ యొక్క పాఠశాల హెడ్ మాస్టర్ గారు ఉంటే రావాల్సింది కోరుతాము. ఈరోజు మన జిల్లాలో 89% పాస్ పర్సెంటేజ్తో 10th పిల్లలు సత్తా చాటారు. సో వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అభినందన తెలియజేస్తూ, వాళ్ళకి పాఠాలు నేర్పించిన టీచర్స్ కూడా అభినందన తెలియజేయడానికి ఈరోజు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమం పెట్టున్నాము. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే పిల్లలు 580 కన్నా ఎక్కువ మార్క్స్ తీస్తారో వాళ్ళందరికీ లంచ్ హోస్ట్ చేస్తానని చెప్పాము. అదే ప్రకారంగా వాళ్ళకి మోటివేషన్ చేయడానికి, అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా మోటివేట్ చేయడానికి, అలాగే వాళ్ళకు గుర్తింపు వచ్చేలాగా ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఇక్కడికి వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంతో వాళ్ళు చదివించారు. ఇదే స్ఫూర్తితో మన జిల్లాని ఎప్పుడు కూడా నంబర్ 1లో నిలబెట్టేలాగే, అట్లాగే 10th వాళ్ళు మంచి సత్తా చాటితే ముందు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి. సో వాళ్ళకి ఆలోచన మారుతుంది. సో మంచి స్థానాలకి వెళ్ళొచ్చు, మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ 10thలో సత్తా చాటిన ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్క టీచర్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇదైన తర్వాత నెక్స్ట్ బ్యాచెస్కి కూడా ఏంటంటే ఎగ్జామ్స్ ప్యాటర్న్ అయితే ఉందో, సో దీనికి అర్థం చేసుకునే ప్రాపర్గా ఎలాగ ప్రిపేర్ చేయాలని గౌరవ కమిషనర్ గారు అలాగే మంత్రివర్యులు ఒక 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చున్నారు. 100 days యాక్షన్ ప్లాన్ ద్వారా మంచి ఫలితం వచ్చింది. కాబట్టి ఇదే తీరుని వచ్చే సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తూ మరింత రిజల్ట్ పెంచడానికి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే చాలా పిల్లలు ఇప్పుడు హైయెస్ట్ వచ్చున్నారో, టాపర్స్ వచ్చున్నారో, చాలామంది ఎంత నిరుపేదలు అంటే కొంతమంది తాపి మేస్త్రి వాళ్ళ తండ్రి, ఇంకొక ఆవిడేమో డొమెస్టిక్ సర్వెంటు, ఇంకొకరేమో అగ్రికల్చర్ ఫార్మరు, ఇంకొకరేమో లారీ డ్రైవరు, ఆటో డ్రైవర్, ఇటువంటి ఎంతో నిరుపేద నుంచి ఉన్నప్పటికీ కూడా పేదరికం మనకు చదవడానికి అడ్డు కాదు, మేము సాధించగలము అని ఈరోజు పిల్లలు చూపించారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇదే సందర్భంగా మన జిల్లాలో ఉన్న మార్గదర్శులకి, ఎవరైతే పెద్ద బిజినెస్ మెన్స్ ఉన్నారో, NRIs ఉన్నారో, పెద్ద వాళ్ళు ఉన్నారో, మీరు ఒకసారి ముందుకు రండి. ఈ పిల్లలకి ఎన్నెన్నో చదవాలనుకుంటున్నారు. కొంతమంది IAS అవ్వాలనుకుంటున్నారు, కొంతమంది ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు, ఒకతనేమో నేను AI ఇంజనీర్ అవ్వాలంటున్నాడు, ఒకతను నేను పైలట్ అవ్వాలంటున్నాడు, ఒకతనేమో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటున్నాను. ఇటువంటిది ఎన్నో కోరికలు వాళ్ళకు ఉన్నాయి. కానీ అది చదవాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఆర్థిక స్తోమత కూడా అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే వాళ్ళు ఆర్థికంగా హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేరు, కానీ చదవాలని తప్పన వాళ్ళలో ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళని ఆదుకోవడానికి మార్గదర్శకులు ముందుకు రావాలి. కంపల్సరీగా మీరు చేసే మార్గదర్శనము, మీరు ఇచ్చే వాళ్ళకి సపోర్టు వాళ్ళ కెరియర్ని నిలబడుతుంది. జీవితమంతా మీరు వాళ్ళకి దేవుడిలాగా ఉంటారు. కాబట్టి దయచేసి మార్గదర్శనం ముందుకొచ్చి ఈ పిల్లల్ని ఆదుకుంటూ వీళ్ళని మరింత మోటివేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో వచ్చే పిల్లలకి కూడా మీరు ఆదర్శంగా నిలవాలని సందర్భంగా కోరుకుంటూ, సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళండి. మన జిల్లాలో ఎవరైతే ఇప్పుడు 100%కి అంటే 60% ఫస్ట్ క్లాస్కి 76% పిల్లలు వచ్చారు, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు వాళ్ళందరూ. సో అది చూసుకుంటే వెరీ హై పర్సెంటేజ్, అంటే మంచిగా చదువుతున్నారు, మన గవర్నమెంట్ స్కూల్లో మంచిగా పాఠాలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కంపల్సరీగా యూనివర్సిటీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, కోచింగ్ వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మార్గదర్శకులు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఆదుకోవాలి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్లో ఉంటుంది, కలెక్టరేట్లో కూడా లేదా మీకు దగ్గర ఉన్న ఆఫీస్లో కూడా వీళ్ళు అడిగిన కూడా చెప్తారు. వాళ్ళని మీరు అడాప్ట్ లాగా చేసుకొని వాళ్ళకి మార్గదర్శకులకు నిలిచి వాళ్ళని ముందుకి కెరియర్ గైడెన్స్ చేస్తూ
వాళ్ళకి మంచిగా సాధన చేయడానికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ స్థలం మనకు ఇచ్చి ఉన్నారు సాయి సదన్ వాళ్ళు, వీళ్ళకి కూడా, అట్లాగే ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా కోఆర్డినేట్ చేస్తున్నాం మన డిపార్ట్మెంట్ డిఈఓ గారికి, అలాగే ఎంఈఓలందరికీ, అట్లాగే పిల్లలు ఇంత చక్కగా చదివి పాస్ అయ్యి మంచి సత్తాలు చాటడానికి అవకాశము ఇచ్చి వాళ్ళకి మార్గదర్శనాలు చేసిన ప్రతి ఒక్క హెచ్ఎంస్కి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్స్కి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి 100 days కార్యక్రమం చేపట్టిన గవర్నమెంట్కి, అట్లాగే దాన్ని ప్రాపర్గా అమలు చేసిన టీచర్స్కి, స్కూల్స్కి, అలాగే చదివి మంచిగా మార్క్స్ తెచ్చుకుని ఈరోజు మంచి స్థానం నిలబెట్టిన, మంచి మార్క్స్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఇంకొకటి క్యాబినెట్ పాయింట్ ఏంటంటే, కొంతమంది ఫెయిల్ అయ్యి ఉన్నారు మన పిల్లలు, 2800 మంది ఫెయిల్ అయ్యారు. వాళ్ళకి కూడా అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా పెడుతున్నాము. వాళ్ళు కూడా ఎవరు మళ్ళీ వెనకెళ్ళకుండా అందరికీ పాస్ అయ్యేలాగా కోచింగ్ కూడా ఇప్పిస్తున్నాము. సో అది కూడా అందరూ ఉపయోగించుకోవాలి. అఫ్కోర్స్ పాస్ అయ్యారు, చాలామంది మంచిగా మార్క్స్ తీశారు. అట్లని ఫెయిల్ అయిపోయాను, నా మార్క్స్ వెళ్ళిపోయింది, ఒక 2-3 సబ్జెక్టు పోయినాయని మీరు కుంగిపోవద్దు, బాధపడొద్దు. సో విన్నింగ్ ఆర్ లూజింగ్ ఆర్ పాస్ ఆఫ్ ఫెయిల్ అవ్వడము ప్రాసెస్, కానీ ఫెయిల్ అయిన వదలకుండా మళ్ళీ మీరు చదివి పాస్ చేయడం కదా, అది సత్యం. అది దయచేసి అందరూ చాటి చూపించాలి. కంపల్సరీగా అందరూ పాస్ అయ్యి మన జిల్లాని 100% పాస్ జిల్లాగా చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.